పవన్ కళ్యాణ్ గారు కడపలో షేక్ చేస్తున్నాడు కడపని, ఎలా అనిపిస్తుంది అన్న? రచ్చ రచ్చ మామూలుగా లేదు. కడపలో వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోసుకోవాలన్నమాట. ఇంకొకసారి వాళ్ళు ఎవరైతే దాడి చేశారో అన్నయ్య వెంటనే స్పందించాడు చూడండి, అది గొప్ప విషయం. అసలు అలా స్పందించే వ్యక్తి అన్నయ్యకే ఉంది. అది చూసిన తర్వాత ఒక్కొక్కడికి పిషాబ్ అనమాట. నిజంగా చెప్తున్నా కదా, లిటరల్గా అసలు నిజంగానే అలా ఎప్పుడైతే స్పందిస్తామో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నిజంగానే మాకు లీడర్ అనేవాడు ఉన్నాడు, మేము ఇంకా భయపడకూడదు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మేము ఖచ్చితంగా స్పందించి అన్నయ్య వరకు తెలియజేయాలన్నదిగా కోరుకుంటున్నాం మేము. ఓకే, అంటే కళ్యాణ్ గారు ఒక వ్యక్తి మీద దాడి జరిగితే ఒక డిప్యూటీ సీఎం అంటే అంత దూరం పోయి పోరాడుతున్నారు, వైసీపీ వాళ్ళ గురించి కూడా మాట్లాడారు, ఎలా చూడొచ్చు అన్నది? మాట్లాడాలి. మరి అక్కడ ఉన్నది ఒక ఏ పార్టీ అయినా సంబంధం లేదండి, మనిషి మీద దాడి చేయకూడదు. మీరు ఎప్పుడైనా దాడి చేయాలంటే మాటలతో చేయండి, అది కూడా పర్సనల్గా కాకుండా రాజకీయంగా చేయండి ఏది చేసినా సరే. ఎందుకంటే పర్సనల్ అటాక్స్ అనేవి కరెక్ట్ కాదు. మనందరము రాజకీయంలో ఉన్నాం, తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చూపించండి, వాళ్ళే వచ్చి సరిదిద్దుకుంటారు. అంతేగాని మీకు ముందున్న గ్రజ్జు కోపం అయితే ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి అతని మీద అటాక్ చేయడం కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. దాన్ని మాత్రం ఖండించినారు చూడండి పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మరి ఆ వ్యక్తిని ఎవరైతే దాడి అయ్యారో ఆ విక్టిమ్ని పరామర్శించడం అది చాలా మంచి విషయం అనమాట. అంటే వైసీపీ పునాదులు కదులుతాయి మళ్ళీ ఇంకొకసారి, 11 సీట్లు వచ్చినా మీకు బలుపు అనగట్లేదు అని కళ్యాణ్ గారు అన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇంకా లేదు, ఆ 11 కూడా లేదు. నాకు అడిగితే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే కడపలో కూడా కష్టమే. ఇంకొకసారి అయితే ఆ 11 అనుకుంటున్నారు, ఆ 11 కూడా రావు. 175 వచ్చేస్తాయి ఖచ్చితంగా కూటమికి మాత్రం. వాళ్ళ బలుపు అయితే మామూలుగా లేదన్న, నేను తప్పుగా అనట్లేదు కానీ చెప్తున్నాను, అలా చేయకూడదన్న. ఒకసారి మీకు పదవి ఇచ్చారు, మీరు చేశారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆలోచించాలి కొంచెమైనా సరే. వాళ్ళకి ఇచ్చారు కదా, వచ్చి 6 నెలలు కూడా కాలేదు కదా, వెయిట్ చేస్తే సబర్ కరో, అప్పుడే తెలుస్తుంది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని చెప్పి. మీరు తెలియకుండా ముందు నుంచి అటాక్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఏవో స్కీములు అనుకున్నారు, వచ్చారు, ఒకటి కాకపోతే ఒకటి చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, చేయాల్సింది అయితే చేస్తున్నారు కదా. మనకి బడ్జెటే లేదు, డబ్బులు లేవు, ఏమీ లేకుండా చెయ్యాలి అంటే ఎలా చేయరు. చాలా డబ్బులు ఆంధ్రాలో ఉన్న డబ్బులను కాస్త మీరు ఆ ప్యాలెస్కి పెట్టిన డబ్బులు రోడ్లు వేసేసి ఉంటే ఈ టైంకి ఎన్నో గ్రామాలకు, నేను సిటీల గురించి మాట్లాడట్లేదు, గ్రామాల్లోకి మాత్రం అద్భుతంగా రోడ్లు పడిపోయాయి ఈ టైంకి. ఓకే, అంటే ప్రజలు పెట్టుకుని అంటే వైసీపీ వాళ్ళు వణుకుతున్నారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు కడపలో ఉంటే? ఖచ్చితంగా భయపడుతున్నారు. వాళ్ళు మాత్రం భయపడుతున్నారు కాబట్టే పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎప్పుడైనా భయపడేవాడు కదా, ఏమో నన్ను ఎక్కడేమైనా కొడతాడేమో అని చెప్పి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆ వణుకు మాత్రం కనబడుతుంది నిజంగా అతను చేసే పని. వీళ్ళు ఏమనుకున్నారంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే సరే పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఒక 2 నెలలు కష్టపడతాడు, మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతాడేమో అని అనుకున్నారు. కానీ అన్నయ్య సినిమాల్ని నైట్ టైంలో పగలేమో ప్రజాసేవని ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నారంటే అది వాళ్ళకు కూడా తెలియట్లేదు. సినిమాలకి ఎప్పుడు వెళ్తున్నాడు, ఎక్కడికి ఎప్పుడు వస్తున్నాడు, నైట్ చూస్తే ఒక సెల్ఫీ ఉంటుంది హరిహర వేలములు, పొద్దున్న చూస్తే కమిటీ మీటింగ్లో ఉంటాడు, సీఎం మీటింగ్స్లో ఉంటారు. అసలు అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా, ఇతను అనుకున్నదే చేస్తున్నాడు. అంతెందుకు వైజాగ్ నుంచి అవంతి శ్రీనివాస్ వై హీస్ మూవింగ్, బికాస్ భయపడ్డారు. మనం వైసీపీలో ఉంటే మెలగలేము, అయిపోయింది సీన్. ఇక్కడ మనం ఇంకా రాజకీయంగా మనకు భవిష్యత్తు కావాలంటే వేరే పార్టీలోకైనా వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ ఉంటే కాదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదే జరుగుతుంది.